గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిసెంబరు 2వ తారీఖు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ అయితే లేవు. అండ్ సెకండ్న మనం చూస్తే ముందుగా ఫ్రెండ్స్ గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూద్దాం. దాంట్లో మన యొక్క సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి నిన్న అనేది ఒక ఐడియా అనేది చూద్దాం ఫ్రెండ్స్. మై వాచ్ లిస్ట్. నిఫ్టీ ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది నిన్న సెక్టార్ మొత్తం కూడాను. అండ్ పిఎస్సి బ్యాంక్ బాగుంది, అండ్ మీడియా, రియాలిటీ, ఈ మూడు కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో మంచి కొన్ని స్టాక్స్ రికవర్ చేసినాయి. బట్ మార్నింగ్ నుంచి కూడా ఏంటంటే ఐటీ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది నిన్న. ఓకే, అండ్ కొద్దిగా వీక్గా కనిపించింది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫార్మా, ఎనర్జీ అయితే మనకి కొంచెం వీక్గా ఉన్నాయి. బట్ ఆల్ టుగెదర్ ఓ పాజిటివ్ సెంటిమెంటే ఉంది, కానీ అంత నెగిటివ్గా అయితే మనకి సెంటిమెంట్ ఏం లేదు నిన్నటి డేటా ప్రకారం. వేరాజ్ ఏడిఆర్స్ అబ్జర్వ్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వీక్గా ఉంది, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీక్గా కనిపిస్తున్నాయి. వేరాజ్ ఫ్రెండ్స్ డాక్టర్ రెడ్డీస్ న్యూట్రల్గా ఉంది, విప్రో కొద్దిగా పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. అండ్ గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ అనేది ఒకసారి చూస్తే ఇండియా విక్స్ అయితే చాలా కూల్ ఆఫ్ అవుతుంది. ఓకే, సో సౌత్ కొరియా వీక్గా ఉంది, జపాన్ వీక్గా ఉంది, ఆస్ట్రేలియా వీక్గా ఉంది, జర్మనీ వీక్గా ఉంది. ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. కొద్దిగా పాజిటివ్గా ఉందంటే ఫ్రెంచ్ అండ్ హాంకాంగ్ ఫ్రెండ్స్. ఓకే, S&P 500 విక్స్ కూడా రైజ్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. ఆల్ టుగెదర్ మనకు కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నట్టు గ్లోబల్ క్యూస్ నుంచి అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో వెరాజ్ మనం టాప్ ఫీచర్స్ అనేవి చూద్దాం ఒకసారి. దాంట్లో ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ చూస్తే ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్, అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. గుజరాత్ గ్యాస్ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కువగా ఉంది, రైజ్ అయింది. ఓకే, ఆల్ టుగెదర్ ఏంటంటే ఇది, బట్ మనకి యాక్టివిటీ అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ సిటీ యూనియన్ బ్యాంక్, ఓఎఫ్ఎస్ఎస్ అండ్ బజాజ్ ఫైనాన్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి క్యాష్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నిన్న మళ్ళీ 1565 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ డిఏఎస్ 2664 కోట్లు బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకుంటే దగ్గర 1100 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ పాజిటివ్. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐఎస్ డేటా, డిఐఎస్ డేటా చూసుకున్నట్లయితే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ అగ్రెసివ్గా బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, డిఐఎస్ షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ యొక్క పీసీఆర్ అనేది జస్ట్ టెస్టింగ్ చేస్తున్నాం. ఇవి వచ్చేసరికి బుల్లిష్, పీసీఆర్ తగ్గుతూ ఉంది మనకి డిసెంబర్ కాంట్రాక్టు. ఓకే, సో కావాలంటే ఈ స్టాక్స్ మీద కొద్దిగా మనం ఏంటంటే బుల్లిష్ వ్యూ ఏదన్నా మార్కెట్లో కనిపిస్తే బుల్లిష్ వ్యూ అనేది బేస్డ్ ఆన్ ద పీసీఆర్ కనిపిస్తుంది కాబట్టి, అంటే పీసీఆర్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో పుట్ బై కాల్ కాబట్టి తక్కువగా ఉన్నాయంటే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు మనం ఎజ్యూమ్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ వచ్చేసరికి టాప్లో ఉన్నవి బుల్లిష్ స్టాక్స్. వెరాజ్ పీసీఆర్ ఎక్కువగా ఉన్న వాటిలో ఐపీసీఏ ల్యాబ్ చాలా రోజుల నుంచి కనిపిస్తుంది. అండ్ పెర్సిస్టెన్స్ ఆఫ్ కోర్స్ నిన్న పెరిగింది. అండ్ ఐడిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి లైఫ్, హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ లుపిన్ కొద్దిగా కనిపిస్తున్నాయి పాజిటివ్ సైడ్ ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, వాల్యూమ్స్ ఆఫ్ చేద్దాం. ఎక్కడ మనకి ఓపెనింగ్ అవ్వచ్చు అనే దానికి వస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ప్రస్తుతానికి 18,920 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,810 దగ్గర రఫ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 110 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. సో మనం గ్యాప్ అప్ అనేది
బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీలో మనకు కొద్దిగా ఈ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ట్వీజర్ టాప్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా కాషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో స్కై రాకెట్ లాగా పైకి వెళ్ళే సూచన అయితే ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ నుంచి కనిపించట్లేదు. వాళ్ళు హై లెవెల్స్లో మాత్రం సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వెరాజ్ డౌ జోన్స్ ఒకసారి చూసేద్దాం. డౌ జోన్స్ కూడా అంత సెల్లింగ్ ప్రెషర్ అగ్రెసివ్గా లేనప్పటికీ కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు ఎస్జిఎక్స్ నిఫ్టీ నుంచి కూడా మనకి కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి నిఫ్టీలో ఆప్షన్స్ దీంట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి హయ్యెస్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 19,000 దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ December 8th కాంట్రాక్ట్ ఇది. ఓకే, ఫ్రెష్ కాంట్రాక్టు 19,000 దగ్గర ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. వెరాజ్ ఏంటంటే 18,800 దగ్గర షార్ట్ స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే కాల్ అమ్ముతున్నారు, పుట్ అమ్ముతున్నారు, ఎందుకంటే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ 18,900 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్ కాల్ రైటింగ్ అయితే జరిగింది. బట్ వెరాజ్ ఏంటంటే డౌన్ సైడ్ 18,700, 600, 500 దగ్గర కొద్దిగా రైటింగ్ అనేది చేశారు. బట్ ఇంట్రాడేలో ఫ్రెండ్స్ సేమ్ మనకి 18,800 దగ్గర కాల్ అండ్ పుట్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. కొద్దిగా బేరిష్ వ్యూతో 18,900 కాల్ సెల్ చేసినట్టు, 19,000 కాల్ చేసినట్టు బేస్డ్ ఆన్ ద ఇంట్రాడే డేటా అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఆల్ టుగెదర్ చూసుకున్నట్టయితే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఎట్ ద మనీ దగ్గర యాక్టివిటీలో కొద్దిగా బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే కొద్దిగా బేరిష్ పొజిషన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు. అండ్ ఆఫ్ కోర్స్ కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు ఇంట్రాడేలో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పెద్దగా డిఫరెన్స్ అయితే హోల్ పిక్చర్లో కనిపించట్లేదు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హ్యాపీ ట్రేడింగ్. ధన్యవాదాలు.